హలో అండి. ఎగ్ మిక్స్డ్ కర్రీ చేస్తున్నా. చికెన్లో అన్ని వెజ్ కలిపేస్తుంటా మిక్స్డ్ కర్రీ. కొంతమంది ఓన్లీ వెజ్ తినలేరు మాలాంటి వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే చికెన్లోనూ వడి చేపల్లోనూ వడి తునకల్లోనూ ఇట్లా కలిపేసినాం అనుకోండి, ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ యాడ్ అయిపోయి అది టేస్ట్ మారిపోతుంది. డైలీ చికెన్ తిన్నాం అనేది ఇట్లా లేకుండా దీటి టేస్ట్ మారిపోతుంది. ప్రోటీన్ కూడా మంచిగా అందుతుంది. సో అందుకే నేను ఎక్కువ మిక్స్డ్ కర్రీస్ చేస్తుంటా. అయితే ఈరోజు నేను ఎగ్స్, కాలీఫ్లవర్, మామిడికాయ, క్యాప్సికమ్, ఇవి ఇంకా కామన్. ఇంకా మన వాళ్ళు అడుగుతుంటారు మిక్స్డ్ కర్రీస్ చేస్తుంటారు కదా, ఎవరు చేయరు అట్లా, మీరు చేసేది పెట్టండి అమ్మా అని చెప్పి. సర్లే పెడదాం, వీలున్నప్పుడన్నా అప్పుడప్పుడు పెడదాం అని చెప్పి ఈరోజు రెసిపీ చూపించేస్తున్నాం. జీలకర్ర ఆవాలు వేయిపోయిన తర్వాత ఇట్లా ఉల్లిగడ్డ కరివేపాకు వేసేసి ఇట్లా వేయించుకొని నెక్స్ట్ టమాటా వేసి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ఇందులోనే క్యాప్సికమ్, కాలీఫ్లవర్, టమాటాతో పాటు అన్నీ మగ్గిపోతాయి. సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఇట్లనే మగ్గనిస్తాం, అన్నీ మగ్గిపోతాయి. మగ్గిపోయింది చూడండి. టమాటాతో పాటుగా ఇవి కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి. మామిడికాయలో ముట్టి కూడా రాలే, జల్దీ ఉడికిపోతుంది. ఉడికి ఇట్లా గుబగుబానే. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేస్తాం. ఇందులో ఎగ్స్ కూడా వేసేసి కొద్దిసేపు అంతా కలిసిపోతుంది, ఉడికిపోతుంది. అట్లనే కొత్తిమీర కూడా వేసేస్తా. ఫైనల్గా గరం మసాలా కూడా కొంచెం. అంతే, అన్నీ ఇట్లా వేసి పెట్టేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు ఉడికించేసాడు. అయిపోయింది. అన్నీ మిక్స్ అయిపోయినాయి, అన్నీ ఉడికిపోయినాయి.